హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాలాగా మిత్రులు ఎవరు కష్టపడకుండా ఉండేటందుకే ఈ నోట్స్ ప్రిపేర్ చేసి మీకు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మీ వంతు సహాయంగా మన వీడియోస్కి లైక్ కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ లైక్స్ చేయడం వలన ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి వెళ్తుందంట. కాబట్టి ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మిత్రులారా. ఈ వీడియోలో వర్షం ఎక్కడి నుంచి వస్తుంది, లెసన్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే, నీటి యొక్క రూపాలు చూసుకున్నట్లయితే అవి ఘన, ద్రవ, వాయు రూపంలో మనకు ఉంటుంది. మరి వానచినుకు అనేది గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. వానచినుకు అనేది 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. మరి ఘన రూపంలో నీరు గట్టిగా మరియు గడ్డ కట్టినట్టుగా ఉంటుంది ఘన రూపంలో. మరి ద్రవ రూపంలో మంచుగడ్డను ఒకవేళ వేడి చేస్తే అది ద్రవ రూపంగా మారుతుంది. మరి వాయు రూపంలో ద్రవ రూపాన్ని మళ్ళీ వేడి చేస్తే వాయు రూపంలో మారుతుంది. అంటే ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతాం జరుగుతుంది. నెక్స్ట్, మంచును వేడి చేస్తే నీరుగా మారుతుంది. నీటిని మళ్ళీ వేడి చేస్తే నీటి ఆవిరిగా మారుతుంది. మళ్ళీ నీటి ఆవిరిని కోల్డ్ చేస్తే నీరుగా మారుతుంది. నీరును ఇంకా చల్లరిస్తే మంచు రూపంలో, ఐస్ గడ్డ రూపంలో మారుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది ఒక భౌతిక మార్పుగా గుర్తించవచ్చు. నెక్స్ట్, నీరు అనేది నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. నీరు నీటి ఆవిరిగా మారేదే బాష్పీభవనం. మరి ఎక్కువగా సముద్రాలు మరియు చెరువులు, మహాసముద్రాలు, నదులలో ఎక్కువగా బాష్పీభవనం జరుగుతుంది. సముద్రాలు, చెరువులు, మహాసముద్రాలలో ఎక్కువగా బాష్పీభవనం జరుగుతుంది. నీటి ఆవిరి అనేది మేఘాలుగా మారుతుంది. నీరు నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి మళ్ళీ మేఘాలుగా మారుతుంది. నెక్స్ట్, సాంద్రీకరణం అనగా నీటి ఆవిరి నీరుగా మార్పు చెందే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. నీరు నీటి ఆవిరిగా మారేది బాష్పీభవనం. నీటి ఆవిరి నీరుగా మార్చేది సాంద్రీకరణం. మనం నోటి నుంచి వదిలే గాలి కంటే బయటి వాతావరణంలో గాలి చల్లగా ఉంటుంది. మనం వదిలే గాలిలో ఉండే నీటి ఆవిరి నోటి వెలుపలికి రాగానే హఠాత్తుగా చల్లబడి సూక్ష్మ బిందువులుగా మారుతుంది. మనము చలికాలంలో పొద్దున లేచి మనము నోటి నుంచి గాలి వదిలితే అది వేడిగా ఉండి వాతావరణంలో గాలి చల్లగా ఉండడం వలన చిన్న చిన్న సూక్ష్మ బిందువులుగా మారి పొగ మంచు రూపంలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా గ్లాస్లో కూడా మనము ఐస్ ముక్కలు వేసినప్పుడు నీటిని చల్లగా మార్చి గ్లాస్ను కూడా చల్లబరుస్తుంది. గ్లాస్ కూల్ అవుతుంది. మరి బయటి గాలి వేడిగా ఉంటుంది. ఆ బయటి గాలి అనేది వేడిగా ఉన్నప్పుడు ఈ చల్లటి గ్లాస్కి తాకినప్పుడు ఆ గ్లాస్ బయట చిన్న చిన్న సూక్ష్మ బిందువులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది గ్లాస్లో మంచు ముక్కలు వేసినప్పుడు జరిగే ప్రక్రియ. నెక్స్ట్, నీటి ఆవిరి గాలి కంటే తేలికైనది, అందువలన పైకి చేరుతుంది. భూమి నుండి పైకి పోయే కొద్దీ గాలి అనేది చల్లబడుతుంది, అంటే టెంపరేచర్ తగ్గుతుంది. ట్రోపోవర్ణంలో పైకి పోయే కొలది మనకు వాతావరణ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. నెక్స్ట్, పైకి వెళ్ళిన నీటి ఆవిరి చల్లని గాలులను తాకి చిన్న చిన్న బిందువులుగా మారి ఆ బిందువులే మనకు మేఘాలుగా కనిపిస్తాయి. నెక్స్ట్, నీరు నీటి ఆవిరిగా మారుతుంది మరియు నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. ఈ మేఘాలు అనేవి వర్షం రూపంలో కిందికి రావడం జరుగుతుంది. దీనినే జలచక్రం అంటారు. జలచక్రంలో ఇది కంటిన్యూగా జరిగే ప్రక్రియ. నెక్స్ట్, గొడుగులను ఈజిప్ట్ వారు తయారు చేశారు. నెక్స్ట్, ఏర్పడిన మేఘాలు ఒకదానితో ఒకటి కలిసి పెద్దవిగా మారుతాయి. మరి వాతావరణం కూల్ అయినప్పుడు మనకు వర్షం రూపంలో కిందికి వస్తుంది. ఆ మేఘాలు బరువు అవుతాయి. బరువు అయినప్పుడు ఆ వాటర్ అని కిందికి పడతాయి. అదే వర్షం రూపంలో మనకు భూమిపైన పడుతుంది. నెక్స్ట్, మేఘాలు చాలా ఉంటాయి, కానీ అన్ని రకాల మేఘాలు వర్షాలను ఇవ్వవంట. నెక్స్ట్, కొన్ని సందర్భాలలో పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా పడతాయి. వాటినే వడగండ్లు అంటారు. కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద నీటి బిందువులు అనేవి ఘనీభవించి మంచు ముక్కలుగా పడతాయి. వాటినే వడగండ్లు అంటారు.
నెక్స్ట్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో నైరుతి ఋతుపవనాలు వీస్తాయి. నైరుతి ఋతుపవనాలు జూన్ టు సెప్టెంబర్. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ ఇవి యాసిడ్ రెయిన్స్ ఆమ్ల వర్షాలకు దారితీస్తాయి. SO2 మరియు NO2 ఆమ్ల వర్షాలు. సెప్టెంబర్ డిసెంబర్ మధ్యలో ఈశాన్య ఋతుపవనాలు వీస్తాయి. సెప్టెంబర్ డిసెంబర్లో ఈశాన్య ఋతుపవనాలు. జూన్ టు సెప్టెంబర్ మధ్యలో నైరుతి ఋతుపవనాలు, సెప్టెంబర్ టు డిసెంబర్ మధ్యలో ఈశాన్య ఋతుపవనాలు వీస్తాయి. నెక్స్ట్ బాష్పీభవనం మరియు సాంద్రీకరణం ఇవి రెండు కంటిన్యూగా జరిగే ప్రక్రియలు. బాష్పీభవనం మరియు సాంద్రీకరణం ఇవి రెండు నిరంతర జరిగే ప్రక్రియ. నెక్స్ట్ అడవులను నరకడం వలన వాతావరణం వేడెక్కుతుంది. అలా వేడెక్కడాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. వాతావరణం వేడెక్కినప్పుడు ఏ వాయువు ఎక్కువైతుంది? కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో ఎక్కువ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్కి కారణమైన వాయువు ఏది అని అడుగుతాడు? కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ అడవులను నరకడం వలన కరువు ఏర్పడుతుంది మరియు వర్షాలు రావు. వర్షాలు రానప్పుడు ఆటోమేటిక్గా కరువు ఏర్పడుతుంది. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ సతత హరితారణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ప్రతిరోజు వర్షం కురుస్తుంది. ఇవి భూమధ్యరేఖ ప్రాంతంలో ఉంటాయి. సతత హరితారణ్యాల్లో ఎగిరే పాములు, ఉడతలు ఉంటాయంట. మరియు ఇక్కడ భూమధ్యరేఖ ప్రాంతంలో ప్రతిరోజు వర్షం కురుస్తుంది. ఇవి థర్డ్ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఫోర్త్ లెసన్ జంతువులు ఏమి తింటాయి? జంతువులు ఏమి తింటాయంటే అన్నీ తింటాయి. ప్రీ కేంబియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయంట. ప్రీ కేంబియన్ కాలంలో. నెక్స్ట్ రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేని పక్షులు ఏవంటే పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ. చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేవు. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ ఈ 4 పక్షులకు రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేవు. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ. నెక్స్ట్ శాకాహారులుగా ఆవు, మేక, జింక ఇవి ఓన్లీ ఆకులు, అలములు మాత్రమే తింటాయి. నెక్స్ట్ మాంసాహారులు నాన్ వెజ్ అంటే జంతువులను వేటాడి తింటాయి. సింహం, పులి. నెక్స్ట్ ఉభయహారులు అంటే మానవులు. వీటి 2 తింటాయి. వెజ్ తింటారు, నాన్ వెజ్ తింటారు. నెక్స్ట్ కొన్ని రకాల కోతులు వచ్చేసి మాంసం తింటాయంట. కొన్ని రకాల కోతులు మాంసం తింటాయి. నెక్స్ట్ కుక్క అనేది వాసన ద్వారా ఆహారాన్ని పసిగడతాయి. నెక్స్ట్ గద్ద అనేది కళ్ళ ద్వారా ఆహారాన్ని పసిగడతాయి. గబ్బిలాలు రాత్రి వేళల్లో సంచరిస్తాయి. రాత్రి వేళల్లో ఆహారాన్ని వెతుక్కుంటాయి. గబ్బిలాలు రాత్రి వేళల్లో ధ్వనిని విడుదల చేసి ఆ ధ్వనిని పరావర్తనం అవ్వడం వలన ముందల ఏం లేదు అని అది ముందుకు వెళుతుంది. నెక్స్ట్ పాండ్ స్కేటర్స్ ఇవి నీటి ఉపరితలంపై ఉండి నీటిపై ఏదైనా కీటకం పడ్డప్పుడు దాన్ని అలల ద్వారా గుర్తించి మరి ఆ కీటకాలను పట్టుకుంటుంది. జంతువులు అనేవి 6 సమూహాలుగా విభజించడం జరిగింది. అవి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు మరియు పక్షులు, క్షీరదాలు. ఈ అకశేరుకాలలో వెన్నెముక ఉండదు మరియు సకశేరుకాలలో వెన్నెముక ఉంటుంది. అకశేరుకాలలో ఏ అంటే ఆబ్సెంట్, దీంట్లో వెన్నెముక ఉండదు. సకశేరుకాలలో వెన్నెముక ఉంటుంది. జంతువులు కానీ, క్షీరదాలు కానీ, పక్షులు కానీ ఇవన్నీ సకశేరుకాల కిందికి వస్తాయి. నెక్స్ట్ జంతువుల వర్గీకరణ గురించి ఒక కంప్లీట్ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో దాన్ని అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మన భూమి మీద సుమారు 5400 క్షీరద జాతులు ఉన్నాయి. నెక్స్ట్ కోడి అనేది ముక్కు ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది. ఆవు నోటి ద్వారా, కుక్క వాసన ద్వారా గ్రహిస్తుంది. నెక్స్ట్ కప్ప అనేది నాలుక ద్వారా, బల్లి కూడా నాలుక ద్వారా, పాము నోటి ద్వారా, ముసలి కూడా నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాయి. నెక్స్ట్ గ్రద్ద అనేది ముక్కు, గోర్లు, కళ్ళ ద్వారా ఆహారాన్ని పసిగడతాయి. సింహం గోర్లు, నోరు, కాళ్ళ ద్వారా వేటాడుతుంది. మానవుడు చేతుల ద్వారా తీసుకుంటాడు. నెక్స్ట్ స్పంజికలు అనేవి దీంట్లో చలనం ఉండదు. ఇవి ఎక్కువ కాలం ఒకే దగ్గర స్థిరంగా ఉంటాయి. నెక్స్ట్ వడ్రంగి పిట్ట అనేది ముక్కు ద్వారా మరియు కొంగ అనేది ముక్కు ద్వారా, చిలుక ముక్కు ద్వారా, తేనెపిట్ట ముక్కు ద్వారా ఇవి ఆహారాన్ని సేకరిస్తాయి. నెక్స్ట్ చిరుత అనేది పిల్లి కుటుంబానికి చెందినది. దాదాపు ఇది 12 నుంచి 17 సంవత్సరాల వరకు జీవిస్తుంది. నెక్స్ట్ సహజ పారిశుద్ధ కార్మికులుగా కాకులు, గద్దలు మరియు పందులు వీటిని
పీలుస్తారు. సహజ పారిశుద్ధ కార్మికులుగా కాకులు, గద్దలు, పందులు. నెక్స్ట్ జంతువులు పరపోషకాలు, మొక్కలు స్వయం పోషకాలు. జంతువులు ఇతరుల వాటిపై ఆధారపడతాయి కాబట్టి పరపోషకాలు. మొక్కలు సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కలు అనేవి స్వయం పోషకాలు. నెక్స్ట్ నీలి తిమింగలం, ఇది అన్ని జంతువుల కంటే పెద్దది. ఇది దాదాపు 110 నుంచి 160 టన్నుల బరువు ఉంటుంది. అంటే 20 నుంచి 30 మీటర్ల పొడవు, 110 నుంచి 160 టన్నుల బరువు ఉంటుంది. నెక్స్ట్ ఆవు, గేదె, ఒంటె, ఇవి నెమరు వేసే జంతువులు. ఆవు, గేదె, ఒంటె నెమరు వేసే జంతువులు. నెక్స్ట్ క్రేన్ ఫ్లై, ఇది లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, మరి ప్రౌఢజీవిగా వచ్చేసరికి తినడం ఆపేస్తుందంట. నెక్స్ట్ వేటాడే జంతువులకు బలమైన గోర్లు, బలమైన కాళ్ళు మరియు పదునైన దంతాలు ఉంటాయి. సింహం మరియు టైగర్, వీటికి బలమైన కాళ్ళు, గోర్లు, పదునైన దంతాలు ఉంటాయి. నెక్స్ట్ బాతులలో దంతాలు ఉంటాయి. ఆహారాన్ని సేకరించినప్పుడు వడపోత సాధనంగా ఇవి ఉపయోగపడతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. వడపోత సాధనంగా ఆహారాన్ని సేకరించేవి ఏవి అని అడుగుతాడు కాబట్టి బాతులు. నెక్స్ట్ జలగ అనేది చూషకాల ద్వారా రక్తాన్ని సేకరిస్తుంది. నిశాచారులు అనగా రాత్రి వేళలో మాత్రమే సంచరిస్తాయి ఆహారం కోసం, వాటిని నిశాచారులు అంటారు. అవి బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, మరియు ఎడారి ఎలుక, గుడ్లగూప మరియు గబ్బిలాలు మరియు మాత్ రెక్కల పురుగు, ఇవన్నీ నిశాచారులు. మరి వీటన్నిటిని ఎలా గుర్తుంచుకోవాలంటే మనకు తెలుసు, గుడ్లగూప మరియు గబ్బిలాలు ఇవి నైట్ టైంలోనే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎడారి ఎలుకలు. ఇక్కడ మాత్ అంటే రెక్కల పురుగులు. మాత అంటే తల్లి. మాత అంటే తల్లి ఏం చేస్తుంది, ఇంట్లోకి బొద్దింకలు కానీ, ఎడారి సరీసృపాలు అంటే పాములు కానీ, ఎలుకలు కానీ ఇవి రానియకుండా మాత చూసుకుంటుంది అని అట్లా గుర్తుంచుకోండి. మాత ఏం చేస్తుంది, ఇంట్లోకి బొద్దింకలు, సరీసృపాలు మరియు ఎలుకలు ఇవి ఇంట్లోకి రానియకుండా మాత చూసుకుంటుంది అని గుర్తుంచుకోండి. ఇవి రెండు మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని నిశాచారులు అంటారు. మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పాములు ఉద్భవించాయి. నెక్స్ట్ ఎడారి జంతువులు, ఇవన్నీ దాదాపుగా నిశాచారులే. ఎడారి జంతువులన్నీ నిశాచారులు. నెక్స్ట్ ఎపిడ్స్ ఇవి హనీడ్యూను విడుదల చేస్తాయి. విడుదల చేస్తాయి. నెక్స్ట్ ఆహారపు గొలుసులో జీవులు పరస్పరంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తాయి కాబట్టి జీవ వైవిధ్యాన్ని తెలుపుతాయి. దీనిని ఆహార గొలుసు అంటారు. ఈ ఆహార గొలుసు గురించి ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఒక కంప్లీట్ సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఇవి 4th లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్.